ఇప్పుడే అయ్యూబ్ గారు చెప్తుండ్రు, మీరు చెప్పినారు బంద్ ఉన్నా కానీ స్కూల్ పిల్లలకి మీరు బంద్ పెట్టొద్దు ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పినారు. ఈసారి ఒకటే రోజు బంద్ పెట్టడం కానీ ఎన్ని బందులు ఉన్నా కానీ స్కూల్కి పిల్లలు వచ్చినారు, మేము బంద్ పెట్టలేదని చెప్పినాం. ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాను. వేరే ఏ యాక్టివిటీస్ ఉన్నా కానీ కూడా మీరు వచ్చి స్కూల్ బంద్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పి ఆ రోజు చెప్పినాను, ఈ రోజు చెప్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ అందరూ ప్రైవేట్ స్కూల్స్ అనగానే చాలామంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేస్తారు, స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఎక్కువ కట్టాలి పిల్లలకన్నీ డిమాండ్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. నాకు అప్పుడు నేను ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కాదు, డిమాండ్ వేరు రిక్వెస్ట్ వేరు, మీకు తెలుసు. రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కూల్ ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, కొంచెం పేదవాళ్ళు కూడా ఉన్నారు మన జడ్చర్లలో, పేదవాళ్ళకి కన్సెషన్ ఇవ్వండి. అదేవిధంగా టీచర్స్కి కూడా అందరూ ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎక్కువ తీసుకుంటారు, టీచర్స్ కూడా ఎక్కువ శాలరీ ఇస్తారని అనుకుంటారు, కానీ అది తప్పు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎక్కువ తీసుకున్నా కానీ టీచర్స్కి మాత్రము చాలా తక్కువ శాలరీస్ ఉంటాయని చాలా మందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారు, స్కూల్కి పోతారు, ప్రైవేట్ స్కూల్ అమ్మ ప్రైవేట్ స్కూల్ టీచరా ఎన్ని వేల జీతాలు ఇస్తారేమని. వాళ్ళకి నిజంగా చాలా మందికి వాళ్ళు అలా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. స్కూల్ ఫీజులు ఎక్కువ ఉంటాయి కానీ టీచర్ ఫీజులు వాళ్ళ శాలరీస్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. కాబట్టి మేనేజ్మెంట్ అది కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఖర్చులకు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, వాళ్ళు 365 రోజులు, ఎందుకంటే హాలిడేస్ వచ్చినా కానీ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే వాళ్ళకి ఏం చదువు చెప్పాలని ముందే ప్రిపేర్ కావాలి. ఇంటికి వెళ్ళినా కానీ డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పండుకున్న తర్వాత కూడా రేపు మళ్ళీ క్లాస్లో పిల్లలకి ఏం చదువు చెప్పాలని మళ్ళీ రివిజన్ లాగా టీచర్స్ చదువుకొని మళ్ళీ పోతారు వాళ్ళు. అందుకే నేను అన్నాను 365 రోజులు మీరు చెప్తూనే ఉంటారు. నాకు కూడా టీచర్స్ ఉన్నారు ఇక్కడ వేదిక పైన, నిత్యానమన్న, అశోక్ అన్న, అందరు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటా. కానీ నేను అనుకుంది చేస్తా, కానీ వాళ్ళు అదే అనుకుంటారు, మేము చెప్తూనే ఉంటాము, ఎమ్మెల్యే వింటాడు కానీ మా మాట వినడా అని చెప్పి. వింటా, మంచి అన్నీ వింటాను, మైండ్లో మనసులో పెట్టుకుంటాను, అవసరం ఉన్నప్పుడు పని చేస్తాను. స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు నేను బ్యాక్ బెంచర్గా ఉండేది, 10th తక్కువ వచ్చినాయి, ఇంటర్లో ఎక్కువ వచ్చినాయి మార్క్స్, ఇంజనీరింగ్గా ఇంకా ఎక్కువ వచ్చినాయి. నా కొడుకు మొన్న అడిగిండు, టీచర్ ఎప్పుడు నన్నే క్వశ్చన్స్ అడుగుతుంది, నేను అడిగేదా అని అన్నాడు. నేను అన్నా నన్ను ఎప్పుడు టీచర్ క్వశ్చన్స్ అడగకపోయేది, ఎందుకంటే నేను ఎట్లా ఆన్సర్ చేయను కదా, నిన్నెందుకు అడుగుతున్నారంటే నువ్వు ఎప్పుడు ఆన్సర్ చేస్తావు కాబట్టి నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. అంటే టీచర్స్ కూడా బెస్ట్ స్టూడెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది అప్పుడు. కానీ మా లాంటి వాళ్ళు బ్యాక్ బెంచ్లో కూర్చునేటోళ్ళని కూడా కొంచెం చదువు బాగా చెప్పండి, ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళే ఉంటారని చెప్పి కూడా మీకు తెలియదు.